హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీతో మీ శ్రావంతి కృష్ణ. ఏంటి చాలా రోజుల తర్వాత వచ్చాను అనుకుంటున్నారా? నేను కూడా చాలా రోజుల తర్వాత ఇలా చెప్తున్నాను. సో గైస్, చాలా మంది నాకు ఇన్స్టాలో డిఎమ్స్ చేస్తున్నారు, మెయిల్స్ పెడుతున్నారు, కమెంట్స్ చేస్తున్నారు, అక్క ఎందుకు వీడియోస్ పోస్ట్ చేయట్లేదు అని చెప్పేసి. సో ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఫైన్ గైస్. కొంచెం ఆఫీస్లో వర్క్ ఎక్కువ ఉండడం వల్ల, ఆఫీస్ వర్క్ రెస్పాన్సిబిలిటీస్ వల్ల నాకు టైం అనేది కుదరట్లేదు. సో 13 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఉంది. సో దాన్ని బట్టి మీరు ఊహించుకోవచ్చు నాకు ఎంత వర్క్ ఉంటుంది అనేది. సో దానివల్ల మాత్రమే నేను వీడియోస్ చేయడానికి అయితే కుదరట్లేదు. సో గైస్, చాలా మంది నాకు సపోర్ట్ చేస్తూ వెల్ విషెస్ కూడా పంపడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ అన్కండిషనల్ లవ్ అనేది. సో ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. నాకు కుదిరినప్పుడల్లా వీడియోస్ పెడుతూ ఉంటాను. సో నా మెయిన్ ఎయిమ్ వచ్చేసి అన్ఎంప్లాయిడ్ స్టూడెంట్స్కి, అన్ఎంప్లాయిడ్ వాళ్ళకి హెల్ప్ చేయాలి. నాకున్న ఎక్స్పీరియన్స్ని బట్టి, నాకున్న తెలిసిన ఇన్ఫర్మేషన్ని అది మీకు పాస్ చేయాలి. మీరు కూడా జాబ్స్ తెచ్చుకోవాలి, చక్కగా ఇండిపెండెంట్గా ఉండాలి ఫినాన్షియల్గా అని చెప్పేసి. సో అదొక్కటే నా గోల్. ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది, ఈ జాబ్ అప్డేట్స్ పోస్ట్ చేస్తుంది కూడా అందుకే. సో వీలైనంత మట్టికి నేను హెల్ప్ చేస్తూనే ఉంటాను. ఇంక ఈ రోజు ఆ జాబ్ ఆపర్చునిటీ వచ్చేసి ఎస్పెషల్లీ మన ఛానల్ సబ్స్క్రైబర్స్ కి మాత్రమే. మీకు ఈ జాబ్ రిక్వైర్మెంట్ అనేది వేరే ఎక్కడ కనిపించదు. అండ్ మోర్ ఓవర్ నాకు చాలా మంది హెచ్ఆర్స్ తో కాంటాక్ట్ అనేది ఉంటుంది గైస్. వాళ్ళు నాతో ఇంటరాక్ట్ అవుతారు. ఏదన్నా రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు ఇమీడియట్లీ నాకు ఇలాగా వీడియోలో పోస్ట్ చేయమని కూడా రిక్వెస్ట్ చేస్తుంటారు. కాబట్టి సో మనకి ఏంటి అంటే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ కి ఎక్కువ ఇంపార్టెన్స్, ప్రయారిటీ అనేది ఉంటుంది. అలాగే ఈ రోజు చెప్పబోయే రిక్వైర్మెంట్ కూడా నాకు హెచ్ఆర్ హరిణి ద్వారా సో ఈ రిక్వైర్మెంట్ డీటెయిల్స్ అనేవి ఇవ్వడం జరిగింది. సో అది మీకు పోస్ట్ చేయమని చెప్పారు. సో అందుకే ఇలాగ వీడియో అయితే క్విక్ గా చేయడానికి అయితే రెడీ అయిపోయాయి అనమాట. సో వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఛానల్ ఎవరైనా కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే న్యూ సబ్స్క్రైబర్ అని కామెంట్ చేయండి. సో దట్ నేను మీతో ఇంటరాక్ట్ అవడానికి వీలుంటుంది. సో గైస్, ఇంక ఈ రోజు ఆ జాబ్ ఆపర్చునిటీ వచ్చేసి ఈబీఐఎక్స్ క్యాష్ గ్లోబల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుండి మాట. సో ఇది మీకు హైదరాబాద్ లొకేషన్ లో అయితే ఉంది. హెచ్ఆర్ హరిణి ఈ డీటెయిల్స్ అన్ని నాకు ప్రొవైడ్ చేశారు. సో నేను హెచ్ఆర్ కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఇస్తాను గైస్. సో మీరు చక్కగా వాళ్ళని కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ ఇంకా జాబ్ రోల్ ఏంటి అంటే కస్టమర్ సపోర్ట్ కి వాయిస్ ప్రాసెస్ హైరింగ్ అనేది చేసుకుంటున్నారు. సో కస్టమర్ సపోర్ట్ అంటే తెలిసిందే కదా, ఎవరికైతే కస్టమర్స్ కి అసిస్టెన్స్ కావాల్సిందో సో వాళ్ళకి మనము ఆ క్వైరీస్ అన్ని రిజాల్వ్ చేయాల్సింది ఉంటుంది. నెసరీ అసిస్టెన్స్ అనేది ప్రొవైడ్ చేయాల్సింది ఉంటుంది. సో దీనికి మెయిన్లీ ఏంటి అంటే మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి సో ఇంటర్మీడియట్ నుండి సో ఎలిజిబుల్ గైస్. సో ఏ స్ట్రీమ్ అయినా, ఏ పాస్అవుట్ బ్యాచ్ అయినా పర్వాలేదు. ఇంటర్ వాళ్ళు, డిగ్రీ వాళ్ళు, గ్రాడ్యుయేట్ వాళ్ళు, సో ఇలాగా అందరూ ఎలిజిబుల్ మాట. అయితే ఏజ్ లిమిట్ వచ్చేసి 32 years వరకు వాళ్ళని మాత్రమే వీళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు అనమాట. సో గైస్, ఇంకా మీ దగ్గర నుండి ఎక్స్పెక్ట్ చేస్తున్న లాంగ్వేజ్ స్కిల్స్ వచ్చేసి కొన్ని కాంబినేషన్స్ ఆఫ్ లాంగ్వేజెస్ అయితే అడగడం జరిగింది. దానికి తగ్గట్టుగా శాలరీ అనేది డిఫైన్ చేశారన్నమాట. ఒకవేళ మీకు ఇంగ్లీష్ అండ్ తెలుగు వచ్చుంటే టేక్ హోమ్ శాలరీ వచ్చేసి 11,500 per month మాట. ఒకవేళ మీకు కన్నడ లాంగ్వేజ్ వచ్చుంటే 13,000 టేక్ హోమ్ శాలరీ. ఒకవేళ మీకు తమిళ్ లాంగ్వేజ్ ఒకటే వచ్చుంటే 14,000 శాలరీ. అండ్ ఒకవేళ మలయాళం లాంగ్వేజ్ వస్తే 15,000 టేక్ హోమ్ శాలరీ మాట. సో ఏదో ఈ ఒక లాంగ్వేజెస్ వస్తే మీకు చక్కగా ఈ ఇంత శాలరీస్ వస్తాయి. సో నేను ఇది స్క్రీన్ మీద కూడా మీకు డిస్ప్లే చేస్తాను ప్రాపర్ గా అర్థం అవడానికి. అండ్ మీకు వర్క్ లొకేషన్ వచ్చేసి ఇది హైదరాబాద్ లో అయితే ఉంటది గైస్. సో ముందు చెప్పాను కదా, ఇప్పుడు వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అనే కాన్సెప్ట్ మాత్రమే ఉంటున్నాయి చాలా కంపెనీస్ లో. వర్క్ ఫ్రమ్ హోమ్ వెరీ 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 రేర్ గైస్. నేను కూడా ఆఫీస్ కి వెళ్ళే వర్క్ చేస్తున్నాను. ఆఫీస్ నుండే మేము ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ చేస్తున్నాం. వర్చువల్ ఇంటర్వ్యూస్ కూడా లేవు. సో ఇంకా ఈ జాబ్ రోల్ కి ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో మెన్షన్ చేసిన లొకేషన్ కి వెళ్ళి మీరు డైరెక్ట్ గా ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వాలి. అండ్ మీకు లాస్ట్ వీక్ అనేది లేదు, వేకెన్సీస్ ఉన్నంత వరకు హైరింగ్స్ అనేవి చేసుకుంటారు అని చెప్పేసి హరిని నాకు చెప్పడం జరిగింది. సో గైస్, ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్ ఉంటుంది కాబట్టి సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అయితే ఇంటర్వ్యూ వెళ్ళడానికి మీరు ట్రై చేయండి. అండ్ ఇలాగా మన ఛానల్ నేమ్ అయితే చెప్పండి, మీకు ఖచ్చితంగా ప్రయారిటీ అనేది ఉంటుంది. ఓన్లీ డే షిఫ్ట్ గైస్. సో 9:30 AM to 6:30 PM. సో ఇది వర్కింగ్ అవర్స్ మాట. అండ్ మీకు ఒక వీక్ ఆఫ్ అయితే ఉంటుంది, రొటేషనల్ వీక్ ఆఫ్ మాట. 6 days వర్కింగ్ అయితే చేయాల్సింది ఉంటుంది. సో ఇంట్రెస్టెడ్ అయిన క్యాండిడేట్స్ మీ డాక్యుమెంట్స్ అన్ని పట్టుకెళ్ళండి, రెజ్యూమే పట్టుకెళ్ళండి, ఏదో ఒక గవర్నమెంట్ ఐడి ప్రూఫ్ అనేది క్యారీ చేయండి, ఫార్మల్ డ్రెస్ లో వెళ్ళండి. అండ్ మీ ఎడ్యుకేషనల్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ అన్ని కూడా క్యారీ చేయండి. సో బేసిక్ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. చక్కగా ఎటువంటి
ఎటువంటి రిటర్న్ టెస్ట్ అయితే ఉండదు. సో ఇంటర్వ్యూ అటెండ్ అవ్వండి, మన ఛానల్ నేమ్ చెప్పండి, మిమ్మల్ని అలో చేస్తారు అక్కడ కంపెనీ దగ్గర. సో అలాగే ఇంకొక మనకి ఏంటి అంటే హిందీ ప్లస్ ఇంగ్లీష్ వస్తే కనుక వీళ్ళు మీకు 15,000 శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది, టేక్ హోమ్ శాలరీ మాట. సో హిందీ ప్లస్ ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళకి అడ్వాంటేజెస్ ఏంటి అంటే 15,000 శాలరీతో పాటు మీకు 2 వీక్ ఆఫ్స్ అనేవి ఉంటాయి అండ్ ఓన్లీ డే షిఫ్ట్ మాత్రమే ఉంటుంది. దీనికి కూడా 8 AM to 6 PM మాట. అండ్ ఇది కూడా క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్మీడియట్ నుండి ఎలిజిబుల్ గా ఏ స్ట్రీమ్ అయినా ఏ పాస్అవుట్ బ్యాచ్ అయినా పర్వాలేదు. 32 years అయితే ఏజ్ లిమిట్. ఇది కూడా సేమ్ కంపెనీ గైస్. అండ్ మోర్ ఓవర్ నేను లొకేషన్ అయితే డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను, గూగుల్ మ్యాప్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ మనకి ఏంటి అంటే హెచ్ఆర్ కాంటాక్ట్స్ నెంబర్స్ కూడా ఇవ్వడం జరిగింది, అది కూడా నేను మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను గైస్. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మీరు చక్కగా కాల్ చేసి చక్కగా ఏ డేట్ న రమ్మంటారు సో ఆ డేట్ న అయితే వెళ్ళండి. అండ్ మోర్ ఓవర్ హెచ్ఆర్ నెంబర్స్ నేను మీకు ప్రొవైడ్ చేస్తున్నాను కాబట్టి సో కేర్ఫుల్ గా అయితే ఉండండి గైస్, అసలు మిస్యూజ్ చేయడానికి వీల్లేదు. ఎందుకు అంటే మిస్యూజ్ చేస్తే ఖచ్చితంగా తగిన చర్యలు అయితే మీ మీద తీసుకోవడం జరుగుతుంది. ఇంట్రెస్టెడ్ నిజంగా జెన్యూన్ గా నాకు ఈ జాబ్ కావాలి అన్న వాళ్ళు మాత్రమే అప్రోచ్ అవ్వండి. ఒకవేళ ఏదైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో కింద కమెంట్ చేయండి గైస్. సో గైస్ ముందు చెప్పిన విధంగా ఈ ఆపర్చునిటీ వచ్చేసి ఓన్లీ మన ఛానల్ సబ్స్క్రైబర్స్ కి మాత్రమే కాబట్టి సో ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి, మీ ఫ్రెండ్ సర్కిల్లో కూడా షేర్ చేయండి. సో ఖచ్చితంగా జాబ్ తెచ్చుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇలాంటి ఆపర్చునిటీస్ ఇంకా మన ఛానల్లో చాలా అయితే రాబోతున్నాయి. నేను చాలా మంది హెచ్ఆర్స్ తో కాంటాక్ట్ అవుతున్నాను ఈ మధ్యన. సో ఎప్పుడు రిక్వైర్మెంట్స్ ఉన్నా నేను ఇలాగ పోస్ట్ చేస్తూ ఉంటాను. సో విషింగ్ యూ ఆల్ ద బెస్ట్ గైస్. సో మరికొన్ని మంచి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ తో మీ ముందుకు వస్తాను. అంతవరకు స్టే పాజిటివ్ అండ్ స్టే హెల్దీ. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.